యేసుక్రీస్తు వారి నామంలో చేరువచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం దేవుని యొక్క సన్నిధిలో మనం గడపడానికి ఇక్కడ చేరి ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 5వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతడు కనపడలేదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పాసందులు చేరి మీకు వాక్యాన్ని మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే ఒక మనిషి గురించి చెప్తా ఉన్నారు. ఏమని? విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి. ఎవరు? హనోకు. అంటే మరణము చూడకుండా కొనిపోబడ్డాడు హనోకు గారు. ఎందుకు ఆ విధంగా జరిగింది? విశ్వాసాన్ని బట్టి అని ఇక్కడ మనకి హెబ్రీ రాసిన పత్రికలో చెప్తా ఉన్నారు. అయితే అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. చూడండి, మన జీవితంలో హనోకు గారు ఒక సాక్ష్యాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఏమని సాక్ష్యం పొందాడు? దేవునికి ఇష్టుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే హనోకు గారు అక్కడ ఉన్నప్పుడు హనోకు దేవునితో నడిచినట్లు మనకు కనబడతా ఉంది. మరి రాత్రికాల సమయంలో మరి మనం దేంతో నడుస్తూ ఉన్నాం? మరి మన జీవితంలో హనోకు ఏ విధంగా అయితే కొనుపోబడ్డాడో తన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవునికి దగ్గరగా జీవించిన వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. మరి మన విశ్వాసం ఏమైపోయింది? మన విశ్వాసం ఎంత మోతాదులో ఉంది? ఒకసారి మనం వాక్యానుసారంగా చూద్దాం. చూడండి, ఇక్కడ మనం అనుకోవచ్చు ఏమనంటే హనోకు గారు మంచి సుఖంగా ఉన్నాడేమో, హనోకు అంటే ఆశీర్వాదాలు పొంది ఉన్నాడు, మంచి రోజుల్లో ఉన్నాడు, ఇక్కడ మనం దుర్దినాల్లో జీవిస్తూ ఉన్నాం అని ఒకవేళ మనం అనుకోవచ్చేమో. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే చూడండి, ఆదికాండం 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. 28, 29 చదవండి. 5, 28, 29. 122 ఏళ్ళు బ్రతికి 82 ఏళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన తన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. ఇక్కడ చూడండి, నెమ్మది లేని దినాల్లో హనోకు గారు నివసించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే హనోకు జీవించినప్పుడు అవి శాపగ్రస్తమైన రోజులు, అవి పూర్తిగా శాపగ్రస్తమైన రోజుల్లో జీవించిన వ్యక్తి ఎవరు? హనోకు గారు. ఎందుకంటే ఆదాము పాపము చేసిన తర్వాత అబ్రహాముగా మార్చబడే ముందు వరకు అవి మంచి రోజులు కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ దినాల్లో జీవించిన వ్యక్తి హనోకు. అయితే ఈ నెమ్మది లేని దినాల్లో జీవిస్తూ ఉన్నాడు. ఈ నెమ్మది లేని దినాల్లో జీవించేటప్పుడు దేవునితో చూడండి ఎన్ని సంవత్సరాలు గడిపాడు హనోకు గారు. చూడండి, 5వ అధ్యాయము 23వ వచనం. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. అంటే హనోకు గారు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 65 సంవత్సరాలు దేవునితో నడవలేదు, 300 సంవత్సరాలు దేవునితో నడిచినవాడు హనోకు. అయితే మన జీవితంలో హనోకు తన జీవితంలో దేవునితో నడిచాడు. మరి మన జీవితంలో మనం ఏం చేస్తా ఉన్నాం? చూడండి, హనోకు అంటే అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడినవాడు అని అర్థం హనోకు అంటే. చూడండి, ఆ పేరులో ఉన్న ఆ పేరును బట్టి దేవుడు ప్రతిష్ఠించుకున్నారేమో. అయితే మన జీవితంలో ఎందుకు మనం దేవునికి ప్రతిష్ఠించుకోలేకపోతా ఉన్నాం? దేవునికి ఇష్టంగా ఎందుకు
జీవించలేకపోతా ఉన్నాం. మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం సరి చేసుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో విశ్వాసాన్ని బట్టి హనోకు దేవునితో నడిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనలో విశ్వాసం లేకపోతే ఏమవుతుంది అనే విషయం గురించి చూడండి. మొదటి యోహాను పత్రికలో ఆ మాట రాస్తా ఉన్నారు. 5వ అధ్యాయము 9వ వచనం. 5:9. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా, దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. ఆ తర్వాత, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. చూడండి, సాక్ష్యము అంటే విశ్వాసము అనేది మనలో ఉండాలి. విశ్వాసాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని సన్నిధిలో ఉంటారు, వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు, వారు సాక్ష్యాన్ని కలిగి ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం చూడండి ఇక్కడ. అందుకన్నాడు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మన జీవితంలో ఆ సాక్ష్యాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. ఏది మన సాక్ష్యం? మన సాక్ష్యం ఏదంటే మనం చెప్పలేం. అయ్యా నా గురించి సహజంగా మనం చూస్తే మన గురించి మనం చెప్పుకుంటాం, మన గురించి మనం డబ్బా కొట్టుకుంటాం, మన గురించి నేను అది చేశానని చెప్పుకుంటాం. మన గురించి మన ప్రక్కన వాళ్ళు చెప్పగలగాలి. అది సాక్ష్యం అంటే. ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కలిగి ఉంటామో అప్పుడు మన గురించి మన ప్రక్క వాళ్ళు చెప్పగలుగుతారు. అయ్యా పలానా సహోదరుడు చాలా మంచివాడు, అయ్యా చాలా మంచి గుణం కలిగిన వాడు, చాలా నమ్మకమైన వాడు, అసలు మంచి మృదు స్వభావం కలిగిన వాడు, అసలు బూతులే తిట్టడు, చాలా మంచివాడు అని చెప్పగలుగుతాడు. అట్లా కాకుండా మన విశ్వాసం లేకుండా మన గురించి మన సాక్ష్యాన్ని చెప్పుకుంటే అది విశ్వాసం లేదు అని మనం చెప్పుకోవచ్చు. అందుకన్నాడు ఇక్కడ, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. మనం సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. మన గురించి మన పక్కన వాళ్ళు చెప్పగలగాలి. అట్లా కాకుండా ఏ వందలే ఎలాగపోయినా పర్వాలేదులే, ఇంతే చెబుతారులే ఎలా అని అనుకోవాలి. హనోకు తన జీవితంలో దేవునికి ఇష్టడుగా జీవించాడు, విశ్వాసంతో ఉన్నాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుణ్ణి తెలుసుకునే అవకాశం లేదు. విశ్వాసం లేకుండా ఆయనతో నడిచే అవకాశం లేదు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరి మనం విశ్వాసం లేకపోతే మనం ఏం చేయగలం? ఈ లోకంలో విశ్వాసాన్ని కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఎందుకంటే రక్షణ పొందుకున్న వాళ్ళు మాత్రమే దేవునితో నడుస్తారు ఈ లోకంలో. ఒకవేళ మేము రక్షణ పొందేము అని చెప్పి ఇంట్లో కూర్చున్నారనుకోండి, అది మీరు దేవునితో నడిచినట్లు కాదు. ఎవరైతే రక్షణ పొందిన అనుభవం ఉంటారో వారు దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉంటారు. అందుకే చూడండి, దేవునితో నడుచడం అంటే క్రీస్తును పోలి మనం ఈ లోకంలో జీవించడం అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. మనం ఈ లోకంలో ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవాలి. ఆయన వైపు చూడాలి. ఎవరైతే విశ్వాసాన్ని కలిగి ఉంటారో వారు యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకుంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము. ఎవరిని గురించి చెప్తా ఉన్నారు ఇక్కడ? అపోస్తలుడైన పౌలు గారు తన గురించి తను చెప్పుకుంటా ఉన్నారు. ఏమని? నేను అని ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఈ లోకంలో మనం అనుకుంటా ఏమని? నేనంటే ఏమనుకుంటున్నావు? నా గురించి నీకేం తెలుసు? నేనెంత ఆస్తిపరున్నో, నేనెంత లక్ష్యాధికారినో, అసలు నాకెంత పలుకుబడి ఉందో. నేను అనే పదాన్ని ఈ లోకానుసారంగా మనం వాడుకునేవారుగా ఉన్నాం. నేను అనే పదాన్ని అంటే మనం అహంకారాన్ని మనం కలిగి ఉన్నాం. అయితే పౌలు గారు ఒక మాట అంటా ఉన్నారు. ఏమని? నేను క్రీస్తును పోలి నడుచుకుని చిన్న ప్రకారము. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పౌలు గారు ఎలాంటి ధైర్యాన్ని కలిగి ఉన్నారు, పౌలు గారు ఏ విధమైన సాక్ష్యం కలిగి ఉన్నారు,
ఏ విధంగా తను చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు వారి గురించి నేను అని మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవాలి. ఈ లోకంలో మన నోటిని బట్టి మనకి ఘనత రాదు. ఈ లోకంలో మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడామనుకోండి, బాగా మనం ప్రార్థనలు చేసినా వాక్యం చదివినా ఉపయోగం లేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం గడపకుండా దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మనం ఉండి మనం వాక్యాన్ని చదవాలి. మనం ఎంత చదివినా దేవుని వాక్యం మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే దేవుని సన్నిధిలో ఉండి చదివితే మనకు అర్థమైంది. మనం దేవునికి దూరంగా ఉండి దేవునితో నడవకుండా మనం ఎంత శ్రమపడినా ఎలాంటి ఉపయోగం లేదు. అందుకంటున్నాడు పౌలు గారు ఏమనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. మన ఆత్మీయ యాత్రలో మనం చెప్పగలగాలి, మన సహోదరులకి చెప్పగలగాలి. ఏమనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటా ఉన్నాను, నన్ను చూసి నువ్వు నేర్చుకో అని మనం చెప్పగలగాలి. ఆ విధంగా మనం చెప్పాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారితో పాటు మనం నడిచేవారుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు మనం పాటించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటామో, పౌలు గారు ఏ విధంగా అయితే చెప్పి ఉన్నారో అదే విధమైన సాక్ష్యాన్ని మనం పలకడానికి మనకి శక్తి కలిగిన వారుగా ఉంటాం. కాబట్టి మన యొక్క జీవితంలో ఆ విధమైన జీవితాన్ని మనం జీవించాలి. అందుకే చూడండి, మనం దేవునితో నడిచేవారుగా ఉండాలి. యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవాలి. అందుకే చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. మనం హనోకు గారి గురించి చూసినప్పుడు హనోకు గారు నడుస్తూ ఉన్నారు. నోవాహు గారి గురించి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమని? నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. మనం దేవునితో నడవటం ఎంత వెనకబడి ఉన్నామో చూడండి, దేవునితో నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? నోవాహు వంశావళి గురించి చెప్తా అంటున్నాడు. ఏమని? నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. చూడండి, ఈ లోకంలో మనం నీతిమంతులుగా జీవించాలి, నిందారహితులుగా జీవించాలి. లోకంలో ఉన్న వాళ్ళందరి చేత ఊపించుకుంటా ఉన్నాం అనుకోండి. ఈ లోకంలో అరే పలానోడు మంచివాడు కాదు, పలానా మంచిది కాదు, నోరు తెరిస్తే బూతులే అని మన గురించి చెడుగా చెప్పుకుంటా ఉన్నారనుకోండి. అరే పలానా అహంకారంగా ఉంటుంది, పలానా గర్వంగా ఉంటుంది, ఈ లోకంలో తనకున్నంత గర్వం ఎవరికి ఉండదు అని మనం పేరు కలిగి ఉన్నాం అనుకోండి. అది నీతివంతులుగా మనం జీవించినట్లు కాదు, దేవునితో నడిచినట్లు కాదు. అందుకే మన జీవితంలో మనం నిందారహితులుగా జీవించాలి, నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలి. ఎవరైతే ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉంటారో వారు దేవునితో నడిచిన వారు అని మనకు పేరు వస్తుంది. అందుకంటాడు ఇక్కడ, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, నోవాహు గారికి బైబిల్ లేదు. నోవాహు గారు దేవుని గురించి తెలుసుకుందామంటే అక్కడ నోవాహు గారు ఉన్నప్పుడు ధర్మశాస్త్రం లేదు, నోవాహు గారికి ఇంకా రాలా. అయితే నోవాహు గారు దేవుని యొక్క మాట విన్నాడు. దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో ఆ మాట చొప్పున చేసి ఉన్నాడు. అయితే అందరూ అనుకున్నారు ఏమని నోవాహు గారి గురించి? బయలుదేరాడు, పిచ్చోడు బయలుదేరాడు, ఏదో నోవాహు ఓడ కడుతున్నాడు, ఓడ కడితే ఏదో జలప్రళయం వచ్చిందంట, మనందరం చచ్చిపోతామంట, మనం రక్షించబడాలంటే ఓడలోకి రావాలంట, ఏంది నోవాహు పిచ్చోడైపోయాడు, దేవుడు మాట్లాడాడు అని వాళ్ళు నోవాహుని అపహసించి ఉన్నారు. అయితే నోవాహు ఎంతమంది ద్వేషించినా, ఎంతమంది ఎగతాళి చేసినా పట్టించుకోవాలా. దేవునితో నడుస్తూ ఉన్నాడు, దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని యొక్క మాట విని దేవుడు చెప్పిన దాని ప్రకారం చేశాడు, తన యొక్క కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క మాట మనం వింటా ఉన్నామా? దేవుని వాక్యం అనేక విధాలుగా మనకు వినబడతా ఉంది. ఇంతకుముందు కాలంలో అవకాశం లేదు, మా చిన్నతనంలో కూడా అవకాశం లేదు. అప్పట్లో చిన్న చిన్న టేప్ రికార్డులు, క్యాసెట్లు ఉండేవి. ఆ టేప్ రికార్డులు, క్యాసెట్లు ఉన్న వాళ్ళు మాత్రమే ప్లే చేసేవాళ్ళు. అది కూడా 40 నిమిషాల క్యాసెట్. అది ఒక 20 నిమిషాలు ఒకవైపు, 20 నిమిషాలు రెండో వైపు వచ్చేది. అప్పుడు రావాలంటే చక్కగా, అంటే దేవుని వాక్యం చాలా తక్కువగా ఉండేది అప్పట్లో. కానీ ఇప్పుడు చూస్తే 24 గంటలు టీవీ ఛానల్ వస్తూ ఉంది, మన చేతుల ఫోన్లో 24 గంటలు వాక్యం వస్తూ ఉంది.
చూడండి, వాక్యం అనేది ఈ సోషల్ మీడియాల ద్వారా మనకు దగ్గర అయిపోయింది. ఇంత దగ్గరగా వచ్చిన వాక్యాన్ని మనం ఎందుకు వినలేకపోతా ఉన్నాం? వాక్యానుసారంగా ఈ లోకంలో మనం ఎందుకు నడుచుకోలేకపోతా ఉన్నాం? నోవాహు తన యొక్క కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తన యొక్క కుటుంబాన్ని దేవుని యొక్క మాట చొప్పున రక్షించుకోగలిగాడు. చూడండి, అప్పట్లో వర్షం లేదు. అందరూ అనుకున్నారు, ఏంది వర్షం పడిద్దా, నేను అసలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అన్నారు నోవాహు గారి గురించి. కానీ దేవుడు తన యొక్క కుటుంబాన్ని రక్షించి జీవింపజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం దేవునితో నడిచేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం నడవాలంటే నోవాహు నీతిమంతుడిగా జీవించాడు. నోవాహు నిందారహితుడిగా జీవించాడు. కాబట్టి మన యొక్క జీవితంలో అలాంటి అనుభవాన్ని కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. హనోకు గారు దేవునికి ఇష్టడిగా జీవించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుణ్ణి ఇష్టపడ్డాడు హనోకు గారు. హనోకు దేవుణ్ణి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టల. దేవుణ్ణి ఎంత ప్రార్థన చేసేవాడు, ఎంత ఎదురు చూసేవాడు దేవుని యొక్క మాట కోసం. మరి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? చూడండి, దేవునికి ఇష్టడిగా ఉండటం అంటే ఏంటి? ఉదాహరణ, దేవునికి ఇష్టడిగా ఉన్నాడంటే దేవుడు కూడా హనోకు గారిని ఇష్టపడ్డాడు అని మనం గ్రహించాలి. చూడండి, ఆమోసు గ్రంథంలో చూస్తే, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము, ఎందుకంటే ఇద్దరు ఏకీభవిస్తేనే ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. సమ్మతింపకుండా చాలు. ఇక్కడ చూడండి, సమ్మతి పడకుండా ఇద్దరు కూడి నడుతురా. చూడండి, సమ్మతి పడకుండా. ఈ లోకంలో మనం ఏం చేస్తున్నామంటే, పేరుకి నేను బాప్తీసం తీసుకున్నాను, పేరుకి ఒక తీర్మానం తీసుకుంటాం. ఏమని? అయ్యా తండ్రి, అసలు నీతోనే ఉంటాను, అసలు నేను విడిచిపెట్టను, నీతోనే నడుస్తాను అని బాప్తీసం తీసుకునేటప్పుడు ఒక తీర్మానం తీసుకుంటాం. ఏది? దేవునితో ఒక నిబంధన చేసుకుంటాం. ఏది? ఒక సమ్మతి చేసుకుంటాం దేవునితో. అయ్యా నీతోనే ఉంటానయ్యా అనుకుంటాం. అయితే బాప్తీసం తీసుకున్న తర్వాత కొన్ని నెలలు అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆరాధన చేయటమే మర్చిపోతాం, బలలో చేతులు వేయటమే మర్చిపోతాం. చూడండి, దేవుని సన్నిధికి రావటం అసలే మర్చిపోతాం. అసలు అన్నీ మర్చిపోయి ఇంట్లో కూర్చుంటాం. ఎవరు? ఒక విశ్వాసిగా బాప్తిస్మం తీసుకొని బలలో వేయవలసిన మనము, ఒక తీర్మానం తీసుకున్న మనము దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, సమ్మతి పడకుండా ఇద్దరు కూడి నడుతురా. మరి ఎందుకు మనం అప్పుడు దేవునితో ఒక నడవడిక చేసాం? అయ్యా నీతో నడుస్తానని చెప్పి బాప్తిస్మం తీసుకున్నాగా, మరి ఎందుకు మనం ఆ తీర్మానం తీసుకొని మనం ఎందుకు సైలెంట్గా ఉన్నాం? ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది బాప్తిస్మం తీసుకొని సైలెంట్గా ఉన్నారు? ఏముందిలే, ఆలపైన పర్లేదులే, దేవుడు నాతోనే ఉంటాడు అని మనం ఈ లోకంలో అనుకుంటూ ఉంటాం. సమ్మతి పడకుండా మనం దేవునితో నడవాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి అని మనం సమ్మతి పడేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలాంటి ఆలోచన కలిగి ఉంటామో అప్పుడు మనం దేవునికి ఇష్టంగా ఉంటాం. అప్పుడు దేవుడు మనతో పాటు నడిచేవాడుగా ఉంటాడు. అట్లా కాకుండా ఏముంది, ఇష్టమైతే దేవుని సన్నిధికి వెళ్ళటం, కష్టమైతే మానుకోవటం. ఒకవేళ దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే మనం ఏమనుకుంటామంటే, నా గురించే మాట్లాడుతున్నాడు, ఈరోజు నన్నే టార్గెట్ చేసాడు అనుకుంటాం. కొంతమంది అంతే అనుకుంటారు. అయితే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనం సరి చేసుకోవాలి. ఏ సేవకుడు అట్లా మాట్లాడడు. ఎందుకంటే వాక్యాన్నే బోధించేది, వాక్యంలో వచ్చినాయే చెప్పేది. ఎవరు ఒకరి గురించి టార్గెట్ చేసి చెప్పాల్సినంత అవసరం లేనే లేదు. ఎందుకంటే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని హెచ్చరించినప్పుడు వాక్యానుసారంగా నడవాలి. అయ్యో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన వాక్యం చొప్పున ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి అని ఒక తీర్మానం మనం తీసుకోవాలి. అందుకే సమ్మతి పడకుండా ఇద్దరు కూడి నడుతురా. చూడండి, ఇక్కడ మనం సమ్మతి పడాలి. దేవునికి మనం ఇష్టంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. మరి ఎవరు ఇష్టంగా ఉంటారు? చూడండి, ఇంతకుముందే మనం చదువుకుందాం. ఎవరు ఇష్టంగా ఉంటారంటే విశ్వాసం కలిగిన వారు ఇష్టలుగా ఉంటారు. చూడండి, ఇక్కడ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చూడండి, ఖచ్చితంగా మనం విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా మనం విశ్వాసం లేనివారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. విశ్వాసం లేకపోతే మనం దేవుని సన్నిధికి రాం.
విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టంగా మనం బ్రతకరం. విశ్వాసం లేకుండా దేవునికి దేవునితో మనం నడిచేవారుగా ఉండం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. తర్వాత దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలేను కదా. అసలు మనం దేవుడి దగ్గరికే రాము, ఇంక విశ్వాసం ఎట్లా ఉంటుంది? అందుకంటున్నాడు తర్వాత, దేవుని యొద్దకు వచ్చేవాడు అంటే ఖచ్చితంగా మనం దేవుని దగ్గరకు రావాలి. అందుకే కండిషన్ పెట్టాడు, ఏమని? దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు. ఆయన ఉంటే మనం ఆయన దగ్గరికి వస్తాం. ఆయన లేకపోతే విశ్వాసం మనలో లేదనుకోండి, ఒకవేళ దేవుడు లేడు అని మన మనసులో ఉందనుకోండి, ఏం చేస్తాం? ఆయల పైన ఏం కాదులే అని చెప్పి మనం సైలెంట్గా ఉంటాం ఇంట్లో. ఏముందరో ఎవరు అడుగుతారు, ఏమన్నా చెప్పే సేవకుడు ఏమన్నా అడుగుతాడా, లేదా దేవుడు ఏమన్నా అడుగుతాడా? అడిగితే చెప్పొచ్చులే, ఇప్పుడే పనులన్నీ అయిపోయిందని చెబుదాం, లేదా పని నుండి వచ్చింది, ఏదో కారణం మనం చెబుతాం. ఆ విధమైన కారణాలు మనం చెప్పేవారుగా ఉండకూడదు. విశ్వాసం కలిగి మనం దేవుని సన్నిధికి రావాలి. ఒకవేళ లేట్ అవ్వచ్చు, లేట్ అయితే మనం ఏమైంది? దేవుని సన్నిధిలో వచ్చి కనపడాలి. దేవుని తెలుసు. ఒకవేళ నిజంగా కావాలని మనం లేట్ చేస్తే అది తప్పు అనమాట. మన జీవితంలో విశ్వాసం కలిగి మనం దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. అందుకన్నాడు, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా. విశ్వాసం కలిగి ఉంటే వారు దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. తర్వాత సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనంలో యథార్థవంతులు దేవునికి ఇష్టలుగా ఉంటారని రాయబడి ఉంది. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనం చదవండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. చూడండి, ఎవరి ఇష్టలు? యథార్థంగా జీవించేవాళ్ళు ఆయనకి ఇష్టలుగా ఉంటారు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు యథార్థవంతమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం దేవుని విషయంలో మనం ఎప్పుడు అబద్ధం ఆడేవారుగా ఉండకూడదు. అందుకంటున్నాడు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము. హేయము అనే ఆ పదము చాలా పెద్దవాడు. అది తెలుగులో హేయము అంటే అసహ్యుడు అని అర్థం. అంటే హేయుడు అని మనం చెప్పుకోవచ్చు. మీరు తర్వాత చూడండి, ఆ హేయము అనే పదానికి అర్థం చూస్తే అది చాలా పెద్ద పదంతో వాడారు. కాబట్టి మన యొక్క జీవితంలో అబద్ధము అనేది మనం ఆడకూడదు. ఎందుకంటే అబద్ధం ఆడితే మనకు లాభం వచ్చింది ఈ లోకంలో. ఎందుకంటే దేవుని పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. మనం తెలుసుకోవాలి ఎవరు ఎలాంటి వాళ్ళు నిజంగా విశ్వాసాన్ని కలిగి ఉన్నారా. ఉదాహరణకి మన దగ్గర డబ్బుండి మనం దేవుని పని చేసామనుకోండి, అది విశ్వాసం కాదు. మనం ఏమీ లేకుండా దేవుని పనిలో ముందుకెళ్తూ ఉంటాం చూసారా, అది విశ్వాసం. అంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో తెలుసా? మన దగ్గర డబ్బులు లేకుండా మనం దేవుని పనిలో ఉండి మనం ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరుగా ఉంటుంది. అనుభవం చాలా చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. అట్లా కాకుండా మన దగ్గర డబ్బులు పెట్టుకొని నేను డబ్బులుంటే చేస్తాను అని మనం అన్నాం అనుకోండి, అది విశ్వాసం కానే కాదు. ఎందుకంటే దేవుడున్నాడు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు నన్ను నడిపిస్తాడు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు నా బిడ్డల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకుని వస్తాడు అనే విశ్వాసం కలిగి ఉండాలి. ఈ విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుని సన్నిధికి వస్తాం. ఆ విశ్వాసం లేకపోతే ఏం చేస్తాం? ఏముందలయ్యా, పలానా విశ్వాసి 40 సంవత్సరాల విశ్వాసి బాప్తీసం తీసుకుంది, ఆ ఇంట్లోనే ఉంది, నేనే ఏడొచ్చేది అని మనం అనుకోకూడదు. ఎవరి విశ్వాసం వాళ్ళదే. మన జీవితంలో విశ్వాసం ద్వారా అనేకమైన గొప్ప క్రియలు చేసిన వాళ్ళు ఉన్నారు. విశ్వాసం ద్వారా మన కుటుంబాల్లో విశ్వాసం ద్వారా అనేకమైన క్రియలు జరిగినాయి. ఎందుకంటే మన కంటితో చూస్తూ ఉన్నాం, ఒక అనుభవంతో ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఒకవేళ అనుభవం లేకపోతే మనం విశ్వాసం కానే కాదు. అందుకంటున్నాడు ఇక్కడ. ఏమంటా ఉన్నారు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. మనం యథార్థవంతులుగా ఈ లోకంలో జీవించాలి. విశ్వాసం ద్వారా మనం జీవించాలి. విశ్వాసం ద్వారా ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవునికి ఇష్టంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటాం. తర్వాత చూడండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ఇష్టంగా మనం జీవించాలంటే హనోక్ గారు ఆ విధంగా జీవించి ఉన్నారు కాబట్టి ఆయన యొక్క జీవితంలో నుండి మనం ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. రోమిలికి రాసిన పత్రిక, క్రీస్తునకు దాసులైన వారు
దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. చూడండి, ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు. చూడండి, మనం ఈ లోకంలో ఎట్లా జీవించాలి? యేసుక్రీస్తు వారికి దాసులంగా ఉండాలి. యేసుక్రీస్తు వారికి మనం ఈ లోకంలో దాసులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఉదాహరణకి ఈ లోకంలో ఒక యజమాని ఉన్నాడు. యజమాని ఉన్నప్పుడు యజమాని కింద దాసుడు ఉంటాడు. ఎప్పుడు పిలిస్తే దాసుడు అప్పుడు పలకాలి. ఏమని? అయ్యా నేనున్నానయ్యా, ఒకవేళ ఏదైనా అవసరం అయింది, దాసుడు చెప్తాడు, అబ్బాయి నువ్వు వెళ్ళి పొన్నూరు వెళ్ళి ఏదైనా తీసురా అన్నావు అనుకోండి, దాసుడు రెడీగా ఉండాలి. అంటే మన జీవితంలో యేసుక్రీస్తు వారికి మనం దాసులంగా ఉండాలి. యేసుక్రీస్తు వారికి మనం దాసులంగా ఉండాలి అంటే మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆయన మందిరంలో మనం ఉండాలి. దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, దేవుడు మనకి ఏం సెలవిస్తాడు, దేవుడు మనల్ని ఏ విధంగా ఉండమని ఆజ్ఞాపిస్తాడు, ఆయన ఆజ్ఞ కోసం మనం చూసేవారుగా ఉండాలి. మరి దాసుడు అనేవాడు దేవుని దగ్గర ఉండకుండా మనం ఇంట్లో కూర్చొని నాకు మైకి వినబడుతుందిలే, అరుగుల మీద కూర్చుంటాను, రోడ్ల మీద తిరుగుతాను, పొన్నూరులో నాకు ఏదో పని ఉంది, వస్తే ఏంది రాకపోతే ఏంది, నేను పెద్ద పెద్ద సేవకులు మాట్లాంటాను. మనం ఎంత పెద్ద సేవకులైనా ఎవరైనా ఒకళ్ళే, ఒకవేళ నెంబర్లో తేడా ఉంటుంది అంతే. మనం అనుకుంటాం, ఏమనుకుంటామంటే 1,00,000 మంది విశ్వాసులు వస్తే పెద్ద సంఘం, ఆయన పెద్ద సేవకుడు అనుకుంటాం. దేవుని దృష్టిలో అట్లా ఏముండదు. ఎవరైనా ఒకరే. దేవుని యొక్క వాక్యం ఎవరైనా బోధించేవాళ్ళు ఆయన సేవకులే. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని దాసులుగా మనం ఉండాలి. ఈ లోకంలో దాసుడు దేవుని కింద ఉంటాడు. దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే విధంగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారికి దాసులుగా జీవిస్తామో అప్పుడు మనుషుల దృష్టికి మనం యోగ్యులంగా ఉంటాం. ఎందుకంటే మనుషుల్లో ఏం చేస్తారంటే మన గురించి చెడుగా చెప్పేవాళ్ళు ఉంటారు, మన గురించి చులకనగా చెప్పేవాళ్ళు ఉంటారు, మన గురించి లేనిపోని మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, వీలైతే మనల్ని వచ్చి కొట్టేవాళ్ళు కూడా ఉంటారు. అయితే అది ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అట్లా ఉండొచ్చేమో. అయితే మనుషులందరి దృష్టికి మనం యోగ్యులుగా ఉండాలి అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి దాసులుగా ఉంటామో ఆ 10 మంది లేదంటే ఆ ఒకళ్ళు లేదంటే ఇద్దరి వల్ల మనం దూషించబడితే మనుషులందరి చేత అరే పలానా అతను యోగ్యుడు, కరెక్ట్ మనిషి, అతని గురించి ఈ విధంగా అన్నారని చెప్పి మన గురించి గొప్పగా అనుకునే స్థితికి మనం వస్తాం. అట్లా కాకుండా ఆ పలానోడు ఏదో అనుకుంటున్నాడు, లే పలానా ఏదో అనుకుంటుంది, అట్లా ఎందుకు అనుకోవాలి అని మనం దేవుణ్ణి విడిచిపెట్టి మనం వాళ్ళకు దాసులు అయిపోయామనుకోండి, వాళ్ళ గురించి మనం ఆలోచించామనుకోండి, మనం వాళ్ళకు దాసులు అయిపోయినట్టు. మనం దేవునికి దాసులంగా ఉండాలి. దేవుని సన్నిధిలో కరెక్ట్గా మనం ఉన్నాం అనుకోండి, దేవుడు మనకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు. అందుకన్నాడు ఇక్కడ దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. చూడండి, మనం యోగ్యులుగా జీవించాలి. ఈ లోకంలో దేవునికి ఇష్టంగా ఉండాలి, మనుషుల దృష్టికి మనం యోగ్యుడు, సరైన వాడు అని అనిపించుకోవాలి. మనం ఒకరు పిలిచేవారుగా ఉండాలి, మన దగ్గర ఏదైనా ఆలోచన తీసుకునేవారుగా ఉండాలి. అది యోగ్యుడు అంటే. కాబట్టి మన జీవితంలో విశ్వాసం కలిగిన వారు దేవునితో నడిచేవారుగా ఉంటారు. తర్వాత యథార్థవంతులు దేవునికి ఇష్టలుగా ఉంటారు. తర్వాత యేసుక్రీస్తు వారికి ఎవరైతే దాసులుగా ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. కాబట్టి హనోకు గారు తన యొక్క జీవితంలో అలాగ జీవించారు. చూడండి, హనోకు గారి పేరు యోధా పత్రికలో మనకు చూడండి, యోధా పత్రికలో హనోకు గారి పేరు రాయబడి ఉంది. అక్కడ యోధా పత్రిక 14 వచనం చదవండి. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనతలన్నిటి గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల
పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. చూడండి, ఇక్కడ ఒక మాట రాస్తా ఉన్నారు, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా. చూడండి హనోకు, చూడండి హనోకు గారి గురించి ఎట్లా రాస్తా ఉన్నారు. ఎందుకంటే దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. 7వ వాడు. 7 అనేది సంపూర్ణమైన సంఖ్య అని మనం గుర్తుపెట్టుకోవాలి. సంపూర్ణమైన సంఖ్య 7 అంటే యేసుక్రీస్తు వారు 7వ రోజు ఆయన విశ్రమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో హనోకు వలె మనం దేవునికి ఇష్టంగా ఈ లోకంలో జీవిస్తే దేవునితో నడిచిన వారుగా ఉంటాం. అందుకే మనం అశ్రద్ధ చేయకూడదు. దేవుని సన్నిధి అంటే విశ్వాసంలో మనం వెనకబడటం అంటే అదే. అయ్యా నేను మంచి విశ్వాసిని, నేను పెద్ద విశ్వాసిని అని మనం అనుకుంటాం. ఈ లోకంలో నువ్వు ఎంత పెద్ద విశ్వాసివో దేవుని సన్నిధికి రావటాన్ని బట్టి మనం చెప్పొచ్చు. అట్లా కాకుండా అయ్యా నేను ఇంట్లో కూర్చొని 10 గంటల నుండి ఉదయం 5 వరకు ప్రార్థన చేస్తానయ్యా, ఉపయోగం ఏముంది? నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నావు. దేవుడి దగ్గరికి రావట్లా. నువ్వు దేవుని దగ్గరికి రాకుండా అయ్యా నేను ఇంట్లోనే కూర్చుంటాను, ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే వాక్యం చదువుతాను, ఇంట్లోనే ప్రార్థన చేస్తా ఉన్నాం అనుకోండి, అది మన ఆత్మీయ జీవితాలకి సరి అయింది కాదు. దేవుని యొక్క సన్నిధిలో మనం గడపాలి. అందుకన్నాడు ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను. అయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు చూడండి, ఇక్కడ తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చి వారిని ఒప్పించడం. కఠినమైన మాటలు వస్తాయి కొన్ని సందర్భాల్లో మన గురించి, బయట వాళ్ళ గురించి కాదు, మన గురించి కఠినమైన మాటలు చెప్పుకుంటారు. అయితే ఎంత కఠినమైన మాటలు చెప్పుకున్నా సరే మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి వందనాలు చెప్పాలి. అయ్యా నీకు వందనాలయ్యా అని చెప్పాలి, అంతే. చూడండి, వందనాలను ఒక్క మాట చెప్పి చూడండి, దేవుని కార్యాలు మనం చూస్తాం. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. అంటే వాళ్ళని ఏదో చేస్తాడని కాదు. కొంతమంది అనుకుంటారు అయ్యా దేవునికి వందనాలు అని చెప్తే వాళ్ళని ఏదో చేస్తాడని అనుకుంటారు. కాదు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మన గురించి మనం ఆలోచించుకోవాలి. ఈ లోకంలో పక్కవాడి గురించి ఆలోచించే టైం మనకు లేదు. ఈ లోకంలో చాలామంది చేసే తప్పేంటంటే పక్క వాళ్ళ గురించే ఆలోచిస్తారు. వాళ్ళ జీవితం ఏమైపోయినా పర్లా, కానీ పక్క వాళ్ళ కుటుంబాన్నే చూస్తారు. అయ్యో నా కుటుంబం ఎట్లా ఉంది, నా కుటుంబం రక్షించబడిందా, నా బిడ్డలు నా మాట వింటా ఉన్నారా, నా బిడ్డలు దేవుని యొక్క బాటలో ఉన్నారా, ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నారా అనే విషయాలు మర్చిపోయి ఎదుటి వాళ్ళ గురించే మాట్లాడతాం. చివరికి మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ ఆరాధన చేసేటప్పుడు కానీ మనం దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. ఆ విషయాన్ని మర్చిపోయి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు కళ్ళు మూసారా, వీళ్ళు కళ్ళు మూసారా, వాళ్ళు చేసిన తర్వాత చేద్దాం, వీళ్ళు చేసిన తర్వాత చేద్దాం అని మనం చూసేవారుగా ఉంటాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు హనోకు గారి గురించి మనకి యోధా పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. హనోకు 7వ వాడు అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. చూడండి మన యొక్క, అందుకన్నాడు అక్కడ అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ. చూడండి, భక్తిహీనులు అంటే ఎవరో కాదు, దేవుని యొక్క మందిరానికి సరిగ్గా రాని వాళ్ళే భక్తిహీనులు. ఆ మాట అంటే అది కూడా కోపమే, అది కూడా బాధే. మళ్ళీ దాని గురించి కంప్లైంట్ ఏమనంటే అయ్యో భక్తిహీనులు మమ్మల్ని రావద్దు అంటున్నాడు అంటారు. ఎవరో చెప్పారంట, టీవీలు చూస్తున్నాడు రావద్దని చెప్పారు. చూడండి మన గురించి మాటలు ఎట్లా వస్తాయో. దేవునికి వందనాలు అనుకున్న మాట చెప్పగానే. చూడండి, మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు రావద్దు అనరు. ఎలాంటి పాప అయినా దేవుని సన్నిధిలోకి వస్తే మారు మనసు దేవుడు ఇస్తాడు, అంతే. నువ్వు రావద్దంటాకి ఎవరు? దేవుని యొక్క సేవకుడు ఎప్పుడు కూడా అట్లా చెప్పడం. అందుకే భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి. చూడండి, మన జీవితం అలాంటిది. భక్తిహీనమైన క్రియలు మనం చేసేవారుగా ఉండకూడదు. ఏ విధంగా అయితే హనోకు ఏ విధంగా జీవించాడో, దేవునికి ఇష్టడిగా ఉన్నాడో, దేవునితో నడిచాడో, అలాంటి ఒక తీర్మానం మనం తీసుకోవాలి. ఎక్కడి నుండి అయినా సరే నాకు తెలియదు ఈ విధంగా ఉంటే భక్తిహీనురాలను అని తెలియదు, నన్ను క్షమించు అని చెప్పి ఒక తీర్మానం తీసుకోవాలి. ఎక్కడి నుండి అయినా నేను భక్తి కలిగి ఉంటాను, భయాన్ని కలిగి ఉంటాను, విశ్వాసం కలిగి ఉంటాను. నా కుటుంబాన్ని నోవాహు ఏ విధంగా అయితే కట్టుకొని ఉన్నాడో తన కుటుంబాన్ని, ఆ విధంగా నా కుటుంబాన్ని కట్టుకుంటాను, రక్షించుకుంటాను అని ఒక తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే మన జీవితాల్లో మరణానికి చాలా దగ్గరగా ఉన్నాం. చివరి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఆ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 5:24. హనోకు దేవునితో నడిచిన తర్వాత
దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయేను. చూడండి, దేవుడు తీసుకుపోయాడంట. చూడండి, దేవుడు అంతగా ప్రేమించేవాడు. ఈ లోకంలో మనం ఎంతోమందిని ప్రేమించేవారుగా ఉంటాం. వాళ్ళు వాళ్ళకి ఇష్టమైతే మనల్ని తీసుకెళ్తారు. ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి కష్టం అనుకోండి, మనతో మాట్లాడరు. అయితే చూడండి, దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఏమని? హనోకు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? హనోకుని తీసుకొని పోయాను. చూడండి, దేవుడై ఉండి ఒక మనిషిని తీసుకుని వెళ్ళిపోయాడు. మనం కూడా ఈ లోకంలో దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళొచ్చు. తీసుకెళ్ళటానికి చనిపోతారని కాదు. మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, తీసుకుపోవటం చచ్చిపోతాం అనుకుంటా. కాదు. దేవునికి ఇష్టంగా మనం ఉంటే, ఈ లోకాన్ని మనం వదిలిపెట్టి దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే దేవుడు కూడా మనల్ని ఇష్టపడేవాడుగా ఉన్నాడు. చూడండి, అసలు ఆ మాట చదివితే మనకి ఎట్లా ఉండాలంటే, మనకి హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. చూడండి, అసలు ఎలాంటి అనుభూతి చెందాడు హనోకు గారు. చూడండి, దేవుడు వచ్చి ఒకవేళ అని ఉంటాడు, ఏమని? హనోకు రా, వెళ్ళిపోదాం అన్నాడు అని దేవుడు. హనోకు ఎమ్మంటనే ఏది ఇష్టంగా ఉన్నాడు, దేవునితో ఉన్నాడుగా, సరేనయ్యప్ప అని అంటాడు. చూడండి, హనోకు గారు దేవుడు హనోకును తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, హనోకుని పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. పరలోకానికి తీసుకెళ్ళిన తర్వాత ఆ జర్నీని దేవుడు రాపిస్తాడు. ద బుక్ ఆఫ్ హనోక్ అని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, ఇంగ్లీష్లో ఉంటుంది. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను, నా దగ్గర ఉంది. ద బుక్ ఆఫ్ హనోక్ అని ఒక బుక్ రాస్తాడు హనోకు. అంటే పరలోకానికి వెళ్ళేటప్పుడు తన యొక్క ఎక్స్పీరియన్స్ రాస్తాడు. ఎందుకంటే చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆ పరలోకం గురించి కూడా మనకు తెలియాలి అనే ఉద్దేశంతో హనోకుని ప్రాణంతో తీసుకెళ్ళిపోయాడు ఆయన. చూడండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. ఆయన అంత ప్రేమ కలిగి ఉండి ఆయన మనతో అట్లా నడవాలని చెప్పి ఆశపడతా ఉంటే, మరి మనం ఎందుకు నడవలేకపోతా ఉన్నాం? మనం నీతిమంతులుగా జీవించడం లేదు కాబట్టి దేవునితో మనకు సరైన కనెక్షన్ లేదు, విశ్వాసం లేదు. అసలు విశ్వాసం ఉన్నవాళ్ళు ఒక్కరోజు కూడా మందిరాన్ని మానివేయరు. వాళ్ళు భక్తిహీనులు అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. చూడండి, దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఒకవేళ మనం దేవునితో ఇష్టంగా నడిస్తే దేవుని రాకడం ఇప్పుడే వచ్చేసిదేమో, మనల్ని తీసుకెళ్ళిపోతాడు మనల్ని. చూడండి, మనం అలాంటి అనుభవంలోకి వెళ్ళాలి. మరణించకుండా మనం వెళ్ళే స్థితిలో ఉంటే మనం ఎంత ధన్యులమో. మరణ వేదన మనకు రాదు. మరణ వేదన అంటారు. మరణ వేదన అంటే మరణించవలసిన ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా చనిపోరు. వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు వేదన పడతారు, వాళ్ళు ఎంతో బాధపడతారు. ఆ బాధపడి చనిపోయేవాళ్ళు. అయితే హనోకు ఆ బాధను చూడండి, దేవుడు ఆ మరణ వేదనను చూపించడం ఇష్టం లేదు. అయ్యా, నువ్వు ఆ బాధ కూడా పడొద్దయ్యా, నాకు అట్లా బాధపడటం నాకు ఇష్టం లేదు, రా వెళ్ళిపోదాం అన్నాడు. చూడండి, మన జీవితంలో దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడు. మరి మనం ఎంతగా ప్రేమిస్తున్నాం దేవుణ్ణి? తలనొప్పి వస్తే మనం మందిరానికి రాం. చిన్న జ్వరం వచ్చినా మనం దేవుని సన్నిధికి రాం. దేవుని సన్నిధికి వస్తే జ్వరం ఎగిరిపోద్ది. మనం ఏదైనా ఒక వంక, అది ఏం లేదు, జ్వరం వచ్చిందా, నేను రాలేదు అంతే. వచ్చి కూర్చుంటే మనకు తెలిసిద్ది. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. చూడండి, నా కాలు దెబ్బ తగిలినప్పుడు 2 నెలలు నేను రాలేకపోయా. 2 నెలలు 3వ నెలలో స్టాండ్ పెట్టుకొని వచ్చాను. నేను స్టాండ్ పట్టుకొని వచ్చేటప్పుడు నాకు చాలా సిగ్గేసింది. ఎందుకంటే ఈ వయసులో నేను స్టాండ్ పెట్టుకున్నాడు. చూడండి, నేను స్టాండ్ మీద ఆధారపడ్డా. తర్వాత అనిపించింది, అరే నేను స్టాండ్ మీద ఆధారపడవలసి వచ్చిందే, ఈ స్టాండ్ ఉండబట్టే కదా నేను నడుస్తూ ఉన్నాను. చూడండి, మనం దేవుని మీద ఆధారపడితే దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు. చూడండి, నడవలేని వాళ్ళు స్టాండ్తో ఆధారం చేసుకుని నడుస్తూ ఉన్నారు. మరి ఈ లోకంలో మనం జీవించాలి. మరి మనం దేవుణ్ణి ఆధారం చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది? చాలా సుఖంగా ఉంటుంది. కాబట్టి చూడండి, దేవుడు ఎంతో అద్భుతంగా కాళ్ళను బాగు చేశాడు. నేను చెప్పగలను, ఆ డాక్టర్ చెప్పాడు, నువ్వు ఏ సెంచరీలో ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా ఆపరేషన్ చేసుకో అన్నారు. ఆయన పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే యూట్యూబ్లో కూడా వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఆయన పేరు చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ పేరు చెప్పట్లా. ఆయన సీరియస్ అయిపోయి ఫైర్ అయిపోయి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. నేను ఒకే మాట అన్నా, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నేను దేవునికి ప్రార్థన చేస్తా, ఆయన నన్ను అది ఒక్క మాట ఆయన అంది. దేవుడు స్వస్థపరిచాడు.
కాలు వంకరలేదు, ఏమి లేదు. ఆయన అన్నాడు కాలు వంకర పోయిద్ది అన్నాడు. చూడండి, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఆ గొప్ప కార్యాలు మనం చూడాలంటే దేవుని సన్నిధికి మనం రావాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవునితో ఉండాలి, దేవునితో నడిచేవారుగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. హనోకు తన యొక్క జీవితంలో ఆ విధంగా నడిచాడు కాబట్టి మరణాన్ని చూడకుండా తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. కాబట్టి మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలని మనం ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా హనోకు జీవితాన్ని మాకు చూపించి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, హనోకు తన యొక్క జీవితంలోనైనా 300 సంవత్సరాలు మీతో నడిచినట్లు మాకు కనబడుతూ ఉంది తండ్రి. అయ్యా, మా జీవితంలో అతి చిన్న జీవితాన్ని మేము కలిగి ఉన్నాం తండ్రి. మా జీవితంలో మేము మీతో పాటు నడిచేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, మీకు ఇష్టలుగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మేము నీతిమంతులుగా, నిందారహితులుగానైనా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నా తండ్రి. అవును తండ్రి, మా గురించి ఎన్నో కఠినమైన మాటలు వచ్చినా సరేనైనా ఈ లోకంలోనైనా మీకు ఆ మహిమ తెచ్చేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, ఎంతోమందినైనా ఎన్నో నిందలు అపనిందలు పడుతూ ఉన్నారు తండ్రి, ఎన్నో మాటలు పడుతున్న వారు ఉన్నారు తండ్రి. వారి జీవితంలో విశ్వాసంతో మీ వైపు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా నేను ఈ లోకంలో విశ్వాసం ద్వారానైనా ఈ లోకంలో మేము విశ్వాసంతో ఈ లోకంలో జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మీ సన్నిధికి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. వారి కుటుంబాన్ని మీ సన్నిధిలో పెడుతూ ఉన్నాను తండ్రి. వారి యొక్క కుటుంబాలైనా రక్షించమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి కుటుంబంతో మీ సన్నిధిలో గడపడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని అయినా ఈ యొక్క శబ్దం ద్వారా వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరు మనసులు మార్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. వారు మారు మనసు పొంది మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో మేము నిందారహితులుగా జీవిస్తేనైనా మీరు మమ్మల్ని ప్రేమిస్తారని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నా తండ్రి. మేము మీతో కలిసి నడిచే అనుభవాన్ని కలుగు చేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి కుటుంబాల్లో మీ కార్యాలు జరిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీకు అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఇంకా ముఖ్యంగానైనా ఎవరైతే బాప్తీసానికి సిద్ధపడి ఉన్నారో నాయన వారు ముందుకొచ్చి బాప్తీసాలు తీసుకోవడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ ఎగ్జామ్స్లో మంచిగా రాయడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా డిఎస్సి రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యి వారు ఉద్యోగాల్లో స్థిరపడడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి యవన కాలంలో మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అవునైనా వారి లోకంలో ఉండకుండానైనా మీ సన్నిధిలో మీకు ఆనందాన్ని పొందడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, ముఖ్యంగానైనా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో బాప్తీసం లేకుండా, రక్షణ లేకుండా ప్రతి ఒక్కరు మనసులు మార్చుకున్నైనా మీ సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తను ప్రేమించే వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.